కన్న తల్లి కంటే గొప్పదైన ఒక దివ్య ప్రాణి తన అమృత సన్నిమిచ్చి మానవులని ఆదుకుంటున్నది. అయితే దివ్యాంధ స్థాయి చేరినప్పుడే మానవుడు ఆ దివ్య ప్రాణితో తన అనుబంధాన్ని గుర్తించగలడు. ప్రాచీన కాలంలో మానవుడు తన దైవభక్తి విశ్వాసము ప్రకటించుకొని దేవతతో సమానమైన పవిత్ర వర్తనంతో విరాజిల్లేవాడు. అయితే మానవుడు కాలక్రమంలో లౌకికానందంలో మునిగిపోయి అహంకారంతో తాను దైవం మీద ప్రదర్శించిన భక్తిని విశ్వాసాన్ని మర్చిపోయినాడు. కానీ సరైన సమయంలో ఈ విషయం అతను గుర్తు చేసేవారు ఉంటూనే ఉంటారు. ప్రతి మానవుల్లో కూడా దైవాంశం ఉంటుంది. అయితే దాన్ని ఎవరూ గమనించరు. అలా గమనించకపోయినా ఆ దైవత్వ మహత్యం అలాగే ఉంటుంది. తన ఇంద్రియాలకి వశుడై మానవుడు ఆ దైవాంశని తాత్కాలికంగా మర్చిపోయినా ఒక అదృశ్య సమయంలో ఆ దైవాంశ తట్టి లేపిన మరుక్షణం అతని జ్ఞానోదయమై మరుగునబడ్డ తన ఆత్మశక్తిని గ్రహించగలుగుతాడు. తనలో ఉన్న ఈ దైవత్వం గురించిన జ్ఞానం కోల్పోవడంతో మానవుడికి తన విలువ తెలియటం లేదు. అందుకని తనలోనే ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం గురించి తెలుసుకోకుండా ఇతరుల అభిప్రాయాల కోసం పాకులాడుతున్నాడు. మీరు స్వింగ్స్ని గమనించే ఉంటారు. దాని దృష్టి ఎప్పుడూ అంతర్గతమై ఉంటుంది. దాని ముఖంలో జ్యోతకమయ్యే చిరు దరహాసానికి దాని ఆత్మానందమే కారణం. మనిషి తన దృష్టిని అంతర్ముఖం చేసి చూసుకొని అసంతృప్తి, అవివేకము, అంధకారము, అబలత్వము మాత్రమే కనిపిస్తున్నాయని దిగులు పడనక్కర్లేదు. అదే అంతర్ముఖ దృష్టిని మరింత లోతుల్లో సారించగలిగితే హృదయం స్థిరంగా ఉన్న శ్వాసిస్తున్న నిదర్శనాలు గోచరిస్తాయి. ఆ నిదర్శనాన్ని జాగ్రత్తగా అనుసరిస్తే ఆకాశంలో వివరించే దేవతా రూపాల్లాగా ఉన్నతమైన ఆలోచనలు మనస్సంతా ఆక్రమించుకొని వివరించడం ప్రారంభిస్తాయి. ఈ ఆలోచనలే క్రమంగా అంతర్గతంగా ఉండే ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థానంగా చేసుకున్న ఆత్మ దివ్యవాణిని వినటానికి సహాయం చేస్తాయి. ప్రతి మనిషిలోనూ దైవ ప్రకృతి ప్రతిఫలిస్తూనే ఉంటుంది. అయితే దాన్ని గమనించిన వారి విషయంలో శిలామయమైన ప్రాంతంలో వద్ద విత్తనంలాగా నిష్ప్రయోజనమవుతుంది. ఈ దైవానుగ్రహం అందిన వారెవరూ ఉండరు. మానవుడు తనంతా తానే అజ్ఞానంతో ఈ అనుగ్రహాన్ని దూరం చేసుకొని దైవానికి జీవితానికి సంబంధించిన రహస్యాన్ని గ్రహించడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిజానికి అతని ప్రశ్నలకి సమాధానం పచ్చడి చెట్టు మీద కూర్చున్న ప్రతి పక్షి ఆప్యాయంగా తరిచి అందుకునే ప్రతి శిశువు ఇవ్వగలుగుతారు. నిన్ను సృష్టించి నీకు జన్మనిచ్చిన ప్రాణశక్తి నీ ఆలోచన అన్నిటికంటే గొప్పది. నువ్వు చేయాల్సిందల్లా అసంకల్పితంగా నీ హృదయానికి అంతర్వాణి ద్వారా ఈ ప్రాణశక్తి అందించే సందేశాన్ని గమనించడమే. తమ జీవితాన్ని తమ ఇష్టానుసారం స్వేచ్ఛావర్ధనతో గడిపే హక్కు ఉందనుకునే వాళ్ళు భ్రమలో ఉన్నారని చెప్పాలి. పాపభీతి లేకుండా తోటివారిని బాధిస్తున్న జీవితం గడిపే మానవుడు తనని తాను శిక్ష వేసుకుంటున్నాడు. అతను చేసే పాపకృత్యాలు కానీ ఈ లోకంలో మిగిలిన వారికి కనపడవేమో కానీ సర్వాంతర్యామి అయిన భగవంతుడి దృష్టిని తప్పించుకోలేవు. ఈ లోకంలో ఉండే న్యాయస్థానాలు అతను శిక్షించకపోవచ్చు, కానీ ఆ భగవంతుడి న్యాయస్థానంలో అతడికి ఉచితమైన శిక్ష పడి తీరుతుంది. అంతేకాదు ఈ లోకంలో కూడా శిక్షార్హులు అనుక్షణం అతని వెంటాడుతూనే ఉంటారు. విశాల సాగరంలో మునిగిపోయిన వాళ్ళు, చీకట్లో తడబడుతూ కన్నీటితో కష్టం ఎదుర్కొంటున్న వాళ్ళు జీవితం మౌనంగా అందించే సందేశాలని విరిగిన వారి కంటే త్వరగా గ్రహిస్తారు. జీవితంలో మిగిలినదేది అర్థం కాకపోయినా అదృశ్యం అనేది ఎంత క్షణభంగురమైందో అన్న విషయం వారికి అర్థమవుతుంది. అదృశ్యం కలిసి వచ్చినప్పుడు ఆ భ్రమలో కొట్టుకుపోకుండా స్థిరచిత్తంతో ఉండగలిగేది కొద్దిమంది మాత్రమే. దురదృష్టం వెంటాడుతున్నప్పుడు కూడా కుంగిపోకుండా ఉండగలరు. ప్రతి వారి జీవితంలోనూ కష్టాలు సుఖాలు పగలు రాత్రిలాగా పెనవేసుకునే ఉంటాయి. అందుకని ఎవ్వరూ సుఖాలు శాశ్వతమని భ్రమపడకూడదు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించిన వైభవాన్ని కొన్ని రోజుల్లోనే అదృశ్యం చేయగల శక్తి కలిగిన దేవతలను ఆరాధించేటప్పుడు ధర్నిష్టానికి వినమ్రతకి మించిన ఆభరణం లేదు. విధి పయనించే మార్గం ఇప్పుడు చక్రభ్రమణ రూపంలోనే ఉంటుందని
గుర్తించిన వారు అవివేకుల కిందే లెక్క. విశ్వగమనంలో ప్రతి పౌర్ణమి తర్వాత అమావాస్య రావాల్సిందే కదా. అలాగే మానవ జీవితంలో కూడా ధనము, ఆరోగ్యము, ప్రేమ ఇలా అన్ని విషయాల్లోనూ ఉద్దాన పతనాలు మనకి గోచరిస్తూ ఉంటాయి. ఒకటి మాత్రం తథ్యం, ఆవేదనాపూరితమైన రాత్రి గడవగానే ఆశాపూరితమైన సూర్యోదయము, అనుభవపూరితమైన పగలు అమల్లోకి వస్తాయి. అందుకని మనిషి ఎప్పుడూ తన లోపలే ఉండి అదృశ్యంగా, అసంకల్పితంగా సేదీర్చి అంతర్గత శాంతిని అన్వేషించి ఆరాధించాలి. అది జరిగినప్పుడు అసంతృప్తి, బాధలు సమయం చూసుకొని అతనిపై దాడి చేసి ఈ అంతర్గత శాంతి అన్వేషణ దిశగా అతన్ని తరుగుతాయి. ఒక మాత్రమైన దివ్యశక్తి రక్షణలో ఉన్నానని గ్రహించినప్పుడే మానవుడి మనస్సుకి సాంత్వనం ఉంటుంది. ఈ దివ్యశక్తి ప్రభావాన్ని గ్రహించకుండా అజ్ఞానంలో కూరుకుపోయినప్పుడు లౌకిక బంధాల్లో మరింతగా చిక్కుకుపోయి చివరికి తన సమయమంతా ఈ బంధాల చిక్కుముడు విప్పడంలోనే అతను వ్యర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తనలో శాశ్వతంగా ఉండే దైవత్వాన్ని అర్థం చేసుకొని తన లౌకిక వ్యవహారాలు, బాధలు చివరికి తనంతాను ఆ దైవత్వాన్ని సమర్పించుకుంటే ఎప్పటికీ అతనికి అపజయం ఉండదు. అలా చేసిన వారు గౌరవంగా జీవితం గడిపి భయం లేకుండా మరణాన్ని ఆహ్వానించగలుగుతారు. ఒకసారి ఆత్మానందాన్ని అనుభవించిన వారిలో ద్వేషగుణం నశిస్తుంది. విద్వేషాన్ని మించిన పాపం లేదు. అలాగే రక్తపాతాన్ని మించిన పాపము లేదు. ఈ విద్వేషాన్ని, రక్తపాతాన్ని నమ్ముకున్న వాళ్ళని ఈ రెండు విషసర్పాలే కాటు వేయటం తప్పదు. బాధలు, ఆక్రమణలతో నిన్న ప్రపంచం మధ్యలో చిక్కుకున్న వారందరికీ అంతులేని ప్రశాంతత కూడా అందుబాటులోనే ఉంటుంది. సందేహాల్లో మునిగిపోయి, బాధల్లో కుంగిపోతూ అలసిపోయి, దారి తెలియక అంధకారంలో తడుముకుంటూ నడిచే వారికి కూడా వారి బాటలో ఎదురుగా పరిచిన రాళ్ల మీద ప్రతిఫలించే స్వల్ప కాంతి వారు గమ్యం చేరటానికి దారి చూపిస్తుంది. ప్రతి మనిషి తన తోటివారి వదనాలలో భగవంతుని ప్రతిరూపమైన దైవత్వాన్ని, దైవశక్తిని దర్శించి వారిని గౌరవించగలిగినప్పుడే విద్వేషాలని ఈ లోకం నుంచి పారదోలవచ్చు. మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ, మనిషి సృష్టించే కళలలోనూ కనిపించే అందాలన్నీ కూడా మానవుడి ఔన్నత్యాన్ని సూచిస్తాయి. భగవంతుని గురించి, ఆత్మ గురించి మహనీయులు చెప్పిన వివరాలను కూడా ఒక కళాకారుడు తన మాధ్యమంలో అభివ్యక్తం చేయగలడు. ప్రకృతిలోని అందాలను చూసి పరవశించిన అనుభవం ఉన్న వారెవరైనా తమ మనస్సులు అలసిపోయినప్పుడు సేదతీరటానికి ఆ అనుభవాల జ్ఞాపకాల నుంచి స్ఫూర్తి పొంది తమ అంతర్గతంగా ఉన్న దివ్య ప్రకృతి దృశ్యాల వైపు దృష్టి మరల్చాలి. కించిత్ మనశ్శాంతి కోసం, మనోధైర్యం కోసం అన్వేషించే వారెవరైనా తమలో ఉన్న సహజ ప్రకృతిని దర్శించగలిగితే అనంతమైన సహాయము, అంతులేని ప్రతిఫలము తప్పక లభిస్తాయి. పండితులందరూ కలిసి గ్రంథాలయంలో కుప్పలుగా పడి ఉన్న ఆధునిక గ్రంథాలు, ప్రాచీన తాళపత్రాలు మదించినా కూడా మానవుడి ఆత్మలోనే దైవత్వం నిశ్చితం ఉన్నదనే మహాసత్యాన్ని మించిన రహస్యము ఏదీ కనిపెట్టలేరు. కాలం గడుస్తున్న కొద్దీ మానవుడి మిగిలిన ఆశలన్నీ అడియాసలు అవ్వచ్చు. కానీ విధిలిఖితమైన అమృతత్వము, ఆప్యాయత, ఆనందము గురించిన అతని ఆశలు మాత్రం తప్పకుండా ఫలిస్తాయి. ఉన్నతమైన ఆలోచనలు, అనుభవాల కోసం ప్రపంచమంతా ప్రాచీన బోధకుల వైపు దృష్టి సారిస్తుంది. కానీ జ్ఞానసిద్ధి పొందిన వారికి ఈ మహత్తరమైన ఆలోచనలు, అనుభవాలు అసంకల్పితంగానే పాదాక్రాంతమవుతాయి. మనిషి మనస్సులోనే దైవత్వం మూలాలున్నాయని ప్రాచీన బోధకులందరూ ప్రవచించారు. ఈ విధమైన జ్ఞానసిద్ధి వలనే బుద్ధుడు నిర్వాణం గురించి అర్థం చేసుకొని దాన్ని తన సందేశంగా మానవాళికి అందించారు. ఎంతకాలం గడిచినా మానవజాతి ప్రారంభం నుంచి సంక్రమిస్తూ వస్తున్న ఈ అద్భుత సత్యాలకి సంబంధించిన జ్ఞానానికి విలువ తగ్గటం లేదు. మానవుడి ఆంతరంగిక జీవనానికి సంబంధించిన సత్యాలు అన్ని కాలాల్లోనూ, అన్ని జాతులకి అందుబాటులోనే ఉన్నాయి. సామాన్యమైన ఆలోచన మధ్య మెరుస్తూ ఉండే నక్షత్రాల వంటి ఈ సత్యాలను స్వీకరించి అర్థం చేసుకోవడమే కాదు, ఈ దివ్య సత్యాలని హృదయపూర్వకంగా నమ్మి స్ఫూర్తి పొంది
తన కార్యాచరణలోనూ ఈ దైవత్వం ప్రతిఫలించేటట్లు ప్రతి మనిషి కృషి చేయాలి. నా నియంత్రణలో లేని అదృశ్య శక్తి ప్రభావంతో నేను మళ్ళీ ఈ లౌకిక జగత్తులోకి వచ్చి పడ్డాను. క్రమంగా నా పరిసరాల జ్ఞానం కలుగుతోంది. నేను ఇంకా మహర్షి గారి హాల్లోనే ఒంటరిగా కూర్చుని ఉన్నాను. గడియారం చూస్తే ఆశ్రమవాసులందరూ రాత్రి భోజనం చేసే సమయమని అర్థమైంది. నా పక్కనే ఎవరో కూర్చుని ఉన్నారని గమనించాను. తల తిప్పి చూస్తే నా మిత్రుడైన స్టేషన్ మాస్టరు నా వంకే చూస్తూ కనిపించాడు. నువ్వు 2 గంటల నుంచి ధ్యానంలోనే ఉన్నావు అని చెప్పాడు ఆయన. నా ఆనందంలో కొంత భాగం తనకి లభించినట్లు నవ్వుతూ చూస్తున్నాడు. నేను ఆయనకి సమాధానం చెప్దాం అనుకున్నాను, కానీ ఆశ్చర్యంగా నా కంఠం పెగల్లేదు. గొంతు మూగపోయింది. దాదాపు పావుగంట సేపు నేను మాట్లాడలేకపోయినాను. ఈలోపు నా మిత్రుడు మళ్ళీ చెప్పాడు, నువ్వు ధ్యానం చేసిన సేపు మహర్షి నీ వంకే చూస్తూ కూర్చున్నారు. బహుశా ఆయనే నీ ధ్యానానికి మార్గం చూపించి ఉంటారు. ఇంతలో మహర్షి మళ్ళీ హాల్లోకి వచ్చారు. తన దివాన్ మీద విశ్రాంతిగా కూర్చొని ఆయన మళ్ళీ నా ముఖంలో చూడటం ప్రారంభించారు. కొంతసేపట్లో ఒక పరిచారకుడు వచ్చి హాల్లోని దీపం ఒత్తులన్నీ బాగా తగ్గించాడు. హాల్లో వెలుతురు తగ్గటంతో మహర్షి ప్రశాంతమైన నేత్రాలు మరింత కాంతివంతంగా కనిపిస్తున్నాయి. చీకట్లో ఆయన కళ్ళు జంట నక్షత్రాన్ని తలపిస్తున్నాయి. నేను భారతదేశంలో కలిసిన వాళ్ళెవరిలోనూ ఈ ఋషిరత్నముల్లాగా నేత్రాలాగా ప్రకాశించే నేత్రాన్ని చూడలేదు. మనిషి నేత్రాల్లో దైవత్వం ప్రతిఫలించే అవకాశం ఏదన్నా ఉంటే అవి మనిషి నేత్రాలని చెప్పాలి. అగరవత్తుల పొగ సుగంధము నెమ్మదిగా హాలంతా అలుముకుంటూ ఉంటే 40 నిమిషాల సేపు మేము ఒకరికొకరు చూసుకుంటూ మౌనంగా గడిపాం. అయినా మాటల అవసరం ఏముంది? వాడి సహాయం లేకుండానే మేము పరస్పరం బాగా అర్థం చేసుకున్నాము. ఈ మౌనంలోనే మా ఇద్దరి మధ్య ఒక అందమైన అనుభవం ఏర్పడింది. ఆయన నేత్ర విన్యాసంలో నాకు ఒక మరువలేని మౌన సందేశం అందింది. జీవితాన్ని గురించి మహర్షిగా దృక్పథాన్ని అర్థం చేసుకోవటం వల్ల నా అంతర్గత జీవనం ఆయన జీవితంతో పనివేసిపోయింది. తర్వాత 2 రోజులు జ్వరభారం తగ్గించుకోవటం మీదే దృష్టి పెట్టాను. ఆ రోజు మధ్యాహ్నం నా వృద్ధమిత్రుడు నా కుటీరానికి వచ్చాడు. నువ్వు వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, కానీ నువ్వు మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తావని నా నమ్మకం అన్నాడు. తప్పకుండా వస్తాను, నేను నమ్మకంగానే చెప్పాను. ఆయన వెళ్ళిపోయాక కుటీర ద్వారం వద్ద నిలబడి అరుణాచల పర్వతం వంక చూశాను. నేను ఇక్కడ ఉన్నన్నాళ్ళు నాకొక మనుపురాని నేపథ్యాన్ని అందించింది పర్వతం. కుటీరంలో కానీ బయట కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా ఈ పర్వత రూపం నాకు కనిపిస్తూనే ఉండేది. మనం ఈ పర్వతం దృష్టి నుంచి తప్పించుకోలేము, అలాగే దాని అద్భుత ప్రభావం నుంచి కూడా తప్పించుకోలేము. ఈ పర్వతం లోపలంతా ఖాళీ ప్రదేశమేనని, అక్కడ మన దృష్టి కనిపించకుండా అదృశ్యంగా ఎందరో గొప్ప ఆధ్యాత్మికవేత్తలు, యోగులు, ఋషులు ఉంటారని ఈ ప్రాంతంలో ఒక కథ ప్రచారంలో ఉంది. నా దృష్టిలో అది ఒక కట్టుకథ మాత్రమే.